హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. ఈ రోజు లెక్చర్లో మనం యూరిన్ ఫార్మేషన్ కోసం తెలుసుకుందామండి. దీనికన్నా ముందు ప్రీవియస్ లెక్చర్లో మనం ఏమేమి చూసామనేది ఒక్కసారి చూద్దామండి. సో మోడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఎక్స్క్రీషన్ అంటే అమోనోటెలిక్ యానిమల్స్ అంటే ఏంటి, యూరికోటెలిక్ యానిమల్స్ అంటే ఏంటి, యూరియోటెలిక్ యానిమల్స్ అంటే ఏంటి మనం చూసామండి. అలాగే డిఫరెంట్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ యానిమల్స్లో మెటానెఫ్రిడియా కానీ కోక్సల్ గ్లాండ్స్ కోసం కానీ వీటి గురించి మనం చూసాం. నెక్స్ట్ అలాగే కిడ్నీ, యురేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరిత్రా, వీటి యొక్క స్ట్రక్చర్స్ కోసం మనం డిస్కస్ చేస్తామండి. అలాగే నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్, నెఫ్రాన్లో ఉన్న పార్ట్స్ ఏంటి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, అలాగే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, వీటి కోసం మనం చూసాం. ఈ లెక్చర్లో మనం యూరిన్ ఫార్మేషన్, యూరిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అలాగే యూరినరీ ఎక్స్క్రీషన్ ఫార్ములా ఏంటి, అలాగే మెకానిజం, యూరిన్ అనేది ఏ మెకానిజం ద్వారా కాన్సన్ట్రేటెడ్ అవుతుంది, అలాగే మనం ఇందులో నీట్ కాన్సెప్ట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ మనం యూరిన్ ఫార్మేషన్ తీసుకుంటే, యూరిన్ ఫార్మేషన్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుందండి. అదేంటి అంటే గ్లోమ్రులార్ ఫిల్టరేషన్, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అండ్ ట్యూబులర్ సెక్రీషన్. చూడండి, ఫిల్టరేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే లార్జ్ మాలిక్యూల్స్ నుంచి స్మాల్ మాలిక్యూల్స్ సెపరేట్ అవడం, నథింగ్ బట్ ఏంటి అని అంటే సెపరేషన్ ప్రాసెస్ అని అంటాం ఫిల్టరేషన్ నే మనం. ఇక్కడ గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటే ఏంటి, బ్లడ్ ఫిల్టర్డ్ ఫ్రమ్ గ్లోమరులస్ ఇంటూ ద బౌమెన్స్ క్యాప్సూల్. ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసుకుంటే కనుక ఇది మన నెఫ్రాన్ స్ట్రక్చర్ అనుకుంటే, మనకి ఎంటర్ అయ్యేది ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఎగ్జిట్ అయ్యేది ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఇక్కడ మనకి ఈ టఫ్ క్యాపిలరీస్ ని మనం ఏమన్నామంటే గ్లోమరులస్ అని అన్నాము. ఈ కప్ లైక్ స్ట్రక్చర్ ని మనం ఏమన్నామంటే బౌమెన్స్ క్యాప్సూల్ అన్నాము. బ్లడ్ అనేది గ్లోమరులస్ నుంచి బౌమెన్స్ క్యాప్సూల్ లోకి వచ్చేటప్పుడు ఫిల్టర్ అవుతుంది అని అంటున్నాడు. దీన్నే మనం గ్లోమరులార్ ఫిల్టరేషన్ అని అంటామండి. బ్లడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందండి, గ్లోమరులస్ నుంచి బౌమెన్స్ క్యాప్సూల్కి వస్తుంది. ఈ ప్రాసెస్ లో మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుందండి. దీన్నే మనం గ్లోమరులార్ ఫిల్టరేషన్ అని అన్నాం. అలాగే ఎప్పుడైతే ఫిల్టర్ అయిన బ్లడ్ నెక్స్ట్ ఎవరికి ఎంటర్ అవుతుందండి, నథింగ్ బట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి లూప్ ఆఫ్ హెన్లీ, నెక్స్ట్ అక్కడ నుంచి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, నెక్స్ట్ అక్కడ నుంచి కలెక్టింగ్ డక్ట్. చూడండి ఇక్కడ, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఈ ఏరియాని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. ఇది లూప్ ఆఫ్ హెన్లీ, ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, అలాగే ఇది కలెక్టివ్ డక్ట్ అండి. ఇలాగా మనకి తర్వాత ఏదైతే ఫిల్టర్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఏవైతే న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో, అలాగే సోడియం కానీ ఉందో, గ్లూకోజ్ కానీ ఉందో, వీటిని మనం బ్లడ్ నుంచి రీఅబ్జార్బ్ చేసుకుంటామండి. దీన్నే మనం ఏమంటామంటే రీఅబ్జార్ప్షన్ అని అంటాము. ఏదైతే మనకి సెక్రీషన్ చూడండి, అయాన్స్ కానీ టాక్సిన్స్ కానీ, పొటాషియం అనేది ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది, అలాగే కొన్ని టాక్సిన్స్ కూడా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే సెక్రీషన్ అని అంటామండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫిల్టరేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే ఏదైతే బ్లడ్ ఉందో, బ్లడ్ అనేది గ్లోమరులస్ నుంచి బౌమెన్స్ క్యాప్సూల్కి వచ్చేటప్పటికి ఫిల్టరేషన్ జరుగుతుంది. రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి, రీఅబ్జార్ప్షన్ అంటే ఏవైతే న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ లో ఉన్నాయో అవి రీఅబ్జార్బ్ అవుతాయి. సెక్రీషన్ అంటే ఏంటి, కొన్ని అయాన్స్, టాక్సిన్స్ అనేవి సెక్రీట్ అవుతాయి. ఫైనల్ గా ఏమవుతాయండి, ఎక్స్క్రీట్ అవుతాయి. ఇక్కడ మనకి యూరిన్ ఫార్మేషన్ లో మాత్రం ఎక్స్క్రీషన్ అనేది రాదండి. యూరిన్ ఫార్మేషన్ లో మనకి 3 వస్తాయి. అవి ఏంటి అని అంటే ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్లోమరులార్ ఫిల్టరేషన్. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ లో జనరల్ గా మనకి ప్రెషర్స్ ఉంటాయండి. ప్రెషర్ వల్లనే గ్లోమరులస్ లోని చూడండి, ఇక్కడ మనకి ఏదైతే మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే గ్లోమరులస్ ఉందో, గ్లోమరులస్ అలాగే బౌమెన్స్ క్యాప్సూల్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనకి ఈ టఫ్ క్యాపిలరీస్ ఏమన్నాం, గ్లోమరులస్ అని అన్నాం, దీన్ని బౌమెన్స్ క్యాప్సూల్ అన్నాం. ఇక్కడ మనకి గ్లోమరులస్ నుంచి బ్లడ్ అనేది బౌమెన్స్ క్యాప్సూల్ లోకి వచ్చేటప్పుడు ప్రెషర్ వలన మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుందండి. జనరల్ గా మీరు డయామీటర్ తీసుకుంటే కనుక ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటే ఏంటండి, ఎఫరెంట్ అంటే ఏదైతే బ్లడ్ ని కిడ్నీకి తీసుకొస్తుందో దాన్ని మనం ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని అంటాం. బ్లడ్ అనేది నథింగ్ బట్ ఎవరైతే కిడ్నీకి తీసుకొస్తున్నారో దాన్ని మనం ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం. దీని డయామీటర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ అనేది లార్జ్ అండి వెన్ కంపేర్ టు ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఎఫరెంట్ అంటే ఇదండి, బయటకు వెళ్ళిపోతుందని మనం ఎఫరెంట్ అని అంటాం. ఎఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క డయామీటర్ తీసుకుంటే దీంతో పోల్చుకుంటే చాలా స్మాల్ డయామీటర్ ఉంటుందండి. ఎవరిదండి, ఎఫరెంట్ ఆర్టీరియోల్ది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ది స్మాల్ డయామీటర్ ఉంటుంది, అలాగే ఎఫరెంట్ ఆర్టీరియోల్ లార్జర్ డయామీటర్ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మనకు ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కడంటే మనకి గ్లోమరులస్ లో. ఇక్కడ చూడండి, మనకి చూడండి గ్లోమరులస్ లో హైడ్రోస్టాటిక్ ప్రెషర్.
సో ఎందుకని వస్తుందండి? బ్లడ్ ప్రెషర్ ఇన్ ద గ్లోమరులస్. ఆ బ్లడ్ ప్రెషర్ యొక్క మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ ఆర్టీరియల్స్. ఎఫరెంట్ గాని ఎఫరెంట్ ఆర్టీరియల్స్ గాని మెయింటైన్ చేస్తున్నాయి. సో దీన్నే మనం ఏమంటామంటే బ్లడ్ ప్రెషర్ అని అంటాము. ఎక్కడండి? గ్లోమరులస్‌లో. దీన్నే మనం ఏమంటామంటే జీహెచ్‌పీ, గ్లోమరులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఇది ఎంత ఉంటది అనంటే 55 ఎంజీ ఉంటదండి. ఎంత ఉంటదండి? 55 ఎంజీ ఉంటది. నెక్స్ట్ అండి సిహెచ్పి అంటే క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో ఇప్పుడు మనకి గ్లోమరులస్‌లో ఉన్న ప్రెషర్‌ని ఏమన్నాం? జీహెచ్‌పి అన్నాం. సో ఇప్పుడు క్యాప్సూల్ అంటే ఎవరండి? బౌమెన్స్ క్యాప్సూల్. సో బౌమెన్స్ క్యాప్సూల్‌లో ఉండే ప్రెషర్‌ని మనం ఏమంటామంటే సిహెచ్‌పి అని అంటామండి. ఇది ఎంత ఉంటది అనంటే 15 ఉంటదండి. ఎంత ఉంటదండి? సిహెచ్‌పి ఎంత ఉంటది? 15 ఉంటదండి. సిహెచ్‌పి అనేది మనకి 15 ఉంటది. సిహెచ్‌పి అంటే ఏంటి? సి అంటే ఏంటి? క్యాప్సూల్ అంటే బౌమెన్స్ క్యాప్సూల్‌లో ఉండే ప్రెషర్ అండి. సో నెక్స్ట్ అలాగే సిఓపి అంటే ఏంటి అనంటే సో ఎప్పుడైతే మనకి బ్లడ్ ఎంటర్ అవుతుందో అండి, బ్లడ్‌లో లార్జర్ పార్టికల్స్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే స్మాలర్ పార్టికల్స్ అయాన్స్ ఉంటాయి. సో ప్రోటీన్స్ అనేవి మాత్రం ఫిల్టర్ అవ్వండి. అవక్కడ గ్లోమరులస్ దగ్గరే ఉండిపోతాయి. సో సో అవి ప్రెషర్‌ని ఎగ్జర్ట్ చేస్తాయండి. ఆ ప్రెషర్‌నే మనం ఏమంటామంటే చూడండి ఇక్కడ కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ ప్రొడ్యూస్డ్ బై ప్లాస్మా ప్రోటీన్స్. ప్లాస్మా ప్రోటీన్స్ అంటే సింపుల్‌గా ఏం లేవండి. గ్లోబులిన్స్ అండ్ ఆల్బుమిన్స్. సో జనరల్‌గా మనకి ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఎవరు ఈ యొక్క ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తారంటే ఆస్మోటిక్ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తారంటే ఆంకోటిక్ ప్రెషర్ అని కూడా అంటాము. దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు అనంటే ఆల్బుమిన్స్ అండి. సో అంటే మీరు ఇక్కడ చూసారంటే డయాగ్రామ్‌లో సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే గనక సో డయాగ్రామ్‌లో మనకి జనరల్‌గా ఇక్కడ చూడండి ఈ ఏరియాలో తీసుకుంటే మనకి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనంటే ఇలాగ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయండి? ఇలాగ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్‌తో పాటుగా మనకి సమ్ ప్రోటీన్స్ అనేవి మాత్రం కూడా ఉన్నాయి. వాటిని మనం ప్లాస్మా ప్రోటీన్స్ అని అన్నాము. సో, ఈ ప్లాస్మా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అవ్వండి. పైనే ఉండిపోతాయి. అంటే బౌమెన్స్ క్యాప్సూల్ దగ్గరే ఉండిపోతాయి గానీ ఫిల్టర్ అవ్వండి. సో, అవి కొంచెం ప్రెషర్‌ని ఎక్సర్ట్ చేస్తాయి. వాటిల్నే మనం ఏమన్నామంటే కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ అన్నాము. సో, 3 రకాల ప్రెషర్ ఉంటదండి. ఒకటి గ్లోమరులస్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. అలాగే రెండోది సిహెచ్‌పి క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో గ్లోమరస్‌ని ఎగ్జిబిట్ చేస్తే నథింగ్ బట్ జీహెచ్‌పి అని అంటాం. సో బౌమెన్స్ క్యాప్సూల్ ఎగ్జిబిట్ చేస్తే సిహెచ్‌పి అని అంటాం. అలాగే ప్రోటీన్స్ గనుక ఎగ్జిబిట్ చేస్తే గనుక ఆస్మోటిక్ అని అంటామండి. కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ అని అంటాం. సో నెట్ అనేది ఏంటి అంటే నెట్ ఫిల్టరేషన్ సో ప్రెషర్ అండి. సో టోటల్‌గా నెట్ అనేది ఎంత వస్తదంటే చూద్దామండి. సో ఇక్కడ మనకి సో జనరల్‌గా మనం గ్లోమరులర్ ఫిల్టరేషన్ ప్రెషర్ తీసుకుంటే గనక నథింగ్ బట్ ఈ ప్రెషర్ ఏం చేస్తది అనంటే ఫిల్టరేషన్‌ని ప్రమోట్ చేస్తదండి. ఫిల్టరేషన్‌ని ప్రమోట్ చేస్తది. సో బౌమెన్స్ క్యాప్సూల్‌లో ఉన్న ప్రెషర్ ఫిల్టరేషన్‌ని అపోజ్ చేస్తదండి. ఎవరు ప్రమోట్ చేస్తారు? జీహెచ్‌పి. ఎవరు అపోజ్ చేస్తారు? నథింగ్ బట్ సిహెచ్‌పి అంటే క్యాప్సులర్ ప్రెషర్. అలాగే సిఓపి కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్. సో నెట్ ఫిల్టరేషన్ ప్రెషర్ అంటే ఏం చెప్తాం? చూడండి ఒకసారి మళ్ళీ. సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనకి జీహెచ్‌పి అని ఉంది. దీన్ని గ్లోమరులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్నాం. అలాగే నథింగ్ బట్ సిహెచ్‌పి అన్నాం. సిహెచ్‌పి అంటే సో క్యాప్సూల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అన్నాం. అలాగే సిఓపి అన్నాం. కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్. ఈ గ్లోమరులస్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్‌ని ఎవరు ఎగ్జిబిట్ చేస్తున్నారు? గ్లోమరులస్. సో నెక్స్ట్ ఈ క్యాప్సూల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్‌ని బౌమెన్స్ క్యాప్సూల్. అలాగే సిఓపి కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్‌ని ఎవరు ఎగ్జిబిట్ చేస్తున్నారు? ప్రోటీన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో నెట్ అంటే ఎవరు రావాలి అనంటే సో చూడండి ఇక్కడ మనకి ఇది ప్రమోట్ చేస్తుంది. ఇది అపోజ్ చేస్తుంది. అపోజ్ చేస్తుంది. సో ఇది ప్రమోట్ చేస్తుందండి. అందుకని పాజిటివ్. ఇది అపోజ్ చేస్తుంది నెగెటివ్. అగైన్ ప్రోటీన్స్ కూడా ఏం చేస్తున్నాయి? అపోజ్ చేస్తున్నాయి నెగెటివ్. ఒక పాజిటివ్ నుంచి 2 నెగెటివ్‌లు తీసేస్తే మనకు నెట్ వస్తదండి. అంటే ప్రమోట్ చేస్తున్న దాని నుంచి మనం ఏవైతే మనకు అపోజ్ చేస్తున్నాయో దాన్ని తీసేస్తే నెట్ వస్తది. సో ప్రమోట్ చేస్తున్న నెట్ ఫిల్టరేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రమోట్ చేసేది ఎవరండి? జీహెచ్‌పి. మైనస్ అపోజ్ చేసేది ఎవరండి? సిహెచ్‌పి క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ప్లస్ సిఓపి నథింగ్ బట్ కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్. సో జీహెచ్‌పి అంటే ఎంతండి? 55 మైనస్ సో ఇక్కడ సిహెచ్‌పి అంటే ఎంత? సిహెచ్‌పి అంటే ఎంతండి? 15. సో ప్లస్ సిఓపి అంటే ఎంత? 30. సో టోటల్‌గా ఎంత అవుతుంది మనకి? 55 మైనస్ 45 అంటే ఎంత అవుతుందండి? 10. 10 అనేది మనకి ఏంటి అనంటే నథింగ్ బట్ ఏంటి అంటే నెట్ ఫిల్టరేషన్ ప్రెషర్ అండి. ఏంటండి? నెట్ ఫిల్టరేషన్ ప్రెషర్. చూడండి ఇక్కడ సిఓపి ఎంత వచ్చిందండి? 30. అలాగే సిహెచ్‌పి ఎంత వచ్చిందండి? 15. సో జీఎఫ్పి ఎంత వచ్చింది? నథింగ్ బట్ 55. సో నెట్ ఫిల్టరేషన్ అంటే ఏం చెప్తాం? 55 మైనస్ 30 ప్లస్ 15 అండి. 30 ప్లస్ 15 అంటే 45. 55 నుంచి మనం 45 తీస్తే ఎంత అవుతుంది నెట్? సో 10 mm వస్తదండి.
సో అదే ఇక్కడ చెప్పాను నేను. సో 10 mm వస్తుందండి. ఇక్కడ చూడండి GHP అంటే 55, సో CHP అంటే నథింగ్ బట్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ 15, కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ 30. సో 50 + 13 నథింగ్, 15 + 30 ఈక్వల్ టు 45, 55 - 45 ఈక్వల్ టు 10. సో అంటే 10 mm ఆఫ్ Hg వస్తుందండి. సో నెక్స్ట్ అండి, అసలు నిజంగా ఇప్పటి వరకు మనం ప్రెషర్స్ చూసాం. ఈ ప్రెషర్ వల్లనే గ్లోమరులస్ అనేది ఫిల్టర్ చేస్తుందని చూసాం. నిజంగా ఏ సైట్స్ అనేవి నథింగ్ బట్ ఏ సెల్స్ అనేవి మనకి జనరల్గా ఈ ఫిల్టరేషన్ ఉపయోగపడుతున్నాయంటే, ఈ ఏదైతే మనకి ఫిల్టరేషన్ మెంబ్రెన్స్ ఏవైతే ఉన్నాయో గ్లోమరులస్లో అవి 3 ఉంటాయండి. 3 ఫిల్టరేషన్ మెంబ్రెన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఏంటి అనంటే నథింగ్ బట్ ఏంటి అనంటే పోడోసైట్స్ అండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయండి పోడోసైట్స్, చూసారా? సో ఈ స్ట్రక్చర్ని నేను కొంచెం ఎన్లార్జ్ చేసి చూపించాను. ఇది పోడోసైట్స్ అని అంటాం. సో ఈ పోడోసైట్స్ అనేవి స్పెషల్ స్ట్రక్చర్స్. వాటి మధ్యలో ఏమున్నాయండి చూడండి, స్లిట్ డయాఫ్రమ్ అని ఉంది. చూడండి ఇక్కడ స్లిట్ అని ఉంది. సో దీని వల్ల ఏంటి అని అంటే మనకి ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో పోడోసైట్స్ స్లిట్ వల్ల కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి బేస్మెంట్ మెంబ్రేన్ బిట్వీన్ ది ఎండోథీలియం అండ్ పోడోసైట్. చూడండి చివరి ఇక్కడ మనకి 3 లేయర్స్ ఉంటాయి కనుక, సో చివరి లేయర్ని ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉన్న లేయర్ని మనం ఏమంటామంటే ఎండోథీలియం అని అంటామండి. పైన ఉన్న లేయర్ని ఏమంటామంటే పోడోసైటిక్ లేయర్ అంటాం. ఈ పోడోసైట్స్తో పాటు స్లిట్ పోర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మధ్యలో ఉండే లేయర్ని ఏమంటామంటే బేస్మెంట్ మెంబ్రేన్ అంటామండి. ఇక్కడ చూడండి, సో ఎల్లో కలర్లో ఉంది బేస్మెంట్ మెంబ్రేన్, రెడ్ కలర్లో ఉంది ఎండోథీలియము. అలాగే ఏదైతే మనకి ఈ ప్రొజెక్షన్స్ లా ఉన్నాయి అవి ఏంటి అని అంటే పోడోసైట్స్ అండి. ఇలాగా మనకి 3 లేయర్స్ ఉంటాయండి. ఈ 3 లేయర్స్ కూడా ఫిల్టరేషన్ ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎండోథీలియం, సో ఇన్నర్ మోస్ట్ లేయర్ అండి. అలాగే అవుటర్ మోస్ట్ లేయర్ చూసుకుంటే మనకి పోడోసైట్స్ ఉన్నాయి. సో మిడిల్లో ఎవరు ఉన్నారండి అంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఉన్నాయి. సో ఈ 3 కూడా మనకి ఫిల్టరేషన్కి ఉపయోగపడుతున్నాయండి. సో ఎక్కడ మరి గ్లోమరులస్లో. సో గ్లోమరుల్ ఫిల్టరేషన్లో మనం ఏం చూసాము అని అంటే నథింగ్ బట్ ప్రెషర్స్ ఎగ్జాక్ట్ అయినవి ఎలాగో చూసాం. అలాగే మనకి సో ఏ సెల్స్ అనేవి గ్లోమరుల్ ఫిల్టరేషన్లో ఉపయోగపడుతున్నాయో కూడా చూసామండి. నెక్స్ట్ సో మనకి యూరిన్ని గ్లోమరుల్ ఫిల్టరేషన్ ని చూసుకుంటే కనుక మనకి 180 లీటర్స్ గ్లోమరులర్ ఫిల్టరేట్ అంటే బ్లడ్ అనేది 180 లీటర్స్ రోజు కూడా మీకు అనిపించవచ్చు. అదే 5 లీటర్స్ అనేది అలా తిరుగుతూ ఉంటుందండి. సో 180 లీటర్స్ అనే బ్లడ్ అనేది కూడా ఎప్పుడు కూడా ప్యూరిఫై అవుతూనే ఉంటుంది. ఎవరి వల్ల అంటే కిడ్నీ వల్ల అండి. సో ఎప్పుడు కూడా ప్యూరిఫై అవుతూనే ఉంటుంది 180 లీటర్స్ అనేది. సో ప్యూరిఫై అవుతున్నప్పుడు ఫైనల్గా మనం యూరిన్ని ఎంత సెక్రీట్ చేస్తామంటే బయటికి, ఎంత ఎక్స్క్రీట్ చేస్తామంటే బయటికి మనం 1 to 1.5 లీటర్ ఎక్స్క్రీట్ చేస్తామండి. ఎంతండి? 1 to 1.5 లీటర్స్. సో గ్లోమరులర్ ఫిల్టరేట్లో కూడా మనకి ప్రోటీన్స్ ఉండవు. ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి లార్జ్ పార్టికల్స్ కాబట్టి మీకు చెప్పాను ఆల్రెడీ, బౌమెన్స్ క్యాప్సూల్ దగ్గరే మనకి ప్రోటీన్స్ అనేవి ఆగిపోతాయండి. సో అంటే ప్రోటీన్స్ అనేవి ఇక్కడ కూడా యాబ్సెంట్, అలాగే యూరిన్లో కూడా ప్రోటీన్స్ అనేవి యాబ్సెంట్ అండి. ఒకవేళ ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి అని అంటే కిడ్నీ అనేది సరిగ్గా పనిచేయట్లేదని అర్థం మనకి. సో నెక్స్ట్ గ్లూకోజ్ తీసుకుంటే నథింగ్ బట్ గ్లూకోజ్ అనేది జనరల్ గా ఫస్ట్ గ్లోమరులర్ ఫిల్టరేట్ లో ప్రెసెంట్ అయి ఉంటుందండి. కానీ ఎప్పుడైతే గ్లోమరులర్ ఫిల్టరేట్ ఎక్కడికి వస్తుంది, గ్లోమరులస్ నుంచి బౌమెన్స్ క్యాప్సూల్, బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి ఎక్కడికి వస్తుందండి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో మనకి సోడియం అనేది యాక్టివ్ గా అబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సోడియం ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నా సరే తర్వాత రీఅబ్జార్బ్ అయిపోద్ది కాబట్టి యూరిన్ లో యాబ్సెంట్ గా ఉంటుందండి. అలాగే యూరియా తీసుకుంటే కనుక యూరియా అనేది ప్రెసెంట్ ఉంటుంది. తర్వాత మనకి యూరిన్ లో ఏమైందంటే కాన్సన్ట్రేట్ అయిపోతుంది. సో కాన్సన్ట్రేట్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది మనకి ఇక్కడ యూరియా అనేది యూరిన్ లో ఉంటుందండి. అలాగే pH తీసుకుంటే మనకి pH అనేది స్లైట్లీ ఆల్కలైన్ అండి. నథింగ్ బట్ మన బ్లడ్ pH 7.4 కాబట్టి ఫిల్టర్ అవన ముందు వంత వరకు 7.4 ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిల్టర్ అయిన తర్వాత మన pH అనేది స్లైట్లీ ఎసిడిక్ అయిపోద్దండి. ఓకేనా? సో అంటే యూరిన్ యొక్క pH అనేది 6 ఉంటుంది. అలాగే సో ఆల్కలైన్ నథింగ్ బట్ ఫిల్టరేట్ యొక్క pH అనేది 7.4 ఉంటుందండి. నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం గ్లోమరులర్ ఫిల్టరేషన్ లో చూసాం. నెక్స్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటే నెక్స్ట్ ఏదైతే బౌమెన్స్ క్యాప్సూల్ నెక్స్ట్ వచ్చే ట్యూబులర్ సెక్రీషన్ మనం నథింగ్ బట్ ట్యూబులర్ పోర్ట్ ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటామండి. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏ సెల్స్ ఉంటాయంటే బ్రష్ బోర్డర్ సెల్స్ ఉంటాయండి. ఏ సెల్స్ ఉంటాయండి? బ్రష్ బోర్డర్ సెల్స్ ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే 70 to 80% ఆఫ్ ద వాటర్ అనేది మనకి ఎక్కడ రీఅబ్జార్బ్ అవుతుంది అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లోనే రీఅబ్జార్బ్ అవుతుంది. సో వాటర్ రీఅబ్జార్బ్ అవ్వాలని, ఎందుకంటే 180 లీటర్స్ ఏదైతే మనకి ఫిల్టరేట్ చేస్తుందో మనకి ఫైనల్గా యూరిన్ అనేది ఎంత ఎక్స్క్రీట్ అవుతుందంటే 1.5 లీటర్స్ అనేది ఎక్స్క్రీట్ అవుతుందండి. ఇలా ఎక్స్క్రీట్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతూ ఉంది. సో ఇక్కడ మనకి అలాగే ఎలక్ట్రోలైట్స్ అలాగే న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా, న్యూట్రియంట్స్ అంటే గ్లూకోజ్ అండి, ఇవన్నీ కూడా మనకి రీఅబ్జార్బ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏవేవి అయామన్స్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి అంటే సోడియం, క్లోరైడ్,
పొటాషియం అండ్ బైకార్బోనేట్. సో ఈ అయాన్స్ అనేది మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది రీఅబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమేమి సెక్రెట్ చేస్తూ ఉంటుంది అంటే, సెక్రెట్ చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నథింగ్ బట్ సో H+ అయాన్స్ అలాగే అమోనియాని సెక్రెట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వాటర్ మూవ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ అండి, నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ఆస్మోసిస్ అని అంటాం. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సోడియం ఎక్కడ రీఅబ్జార్బ్ అవుతుంది అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, అలాగే నథింగ్ బట్ ఏంటి అని అంటే మెజారిటీ పోర్షన్, అలాగే 60 to 70%, సో 80% వరకు వాటర్ మనకి ఎక్కడ రీఅబ్జార్బ్ అవుతుంది అని అంటే నథింగ్ బట్ అగైన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండి. అలాగే ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఏ సెల్స్ ఉంటాయంటే బ్రష్ బోర్డర్ సెల్స్ ఉంటాయండి. ఏ సెల్స్ ఉంటాయండి? బ్రష్ బోర్డర్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీ. సో లూప్ ఆఫ్ హెన్లీలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది లూప్ ఆఫ్ హెన్లీ. సో నథింగ్ బట్ ఏంటంటే యూ షేప్డ్ స్ట్రక్చర్ ఉందండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత స్టార్ట్ అయ్యేది డిసెండింగ్ లింబ్ అని అంటాము. నెక్స్ట్ తర్వాత అసెండింగ్ లింబ్ అంటాము. సో డిసెండింగ్ లింబ్ చూడండి, డిసెండింగ్ లింబ్ ఈస్ పర్మియబుల్ టు వాటర్. సో వాటర్ ని పర్మియబుల్ చేసుకుంటుంది, నథింగ్ బట్ రీఅబ్జార్బ్స్ వాటర్ అండ్ ఫిల్టర్ బికమ్ కాన్సన్ట్రేట్. ఎప్పుడైతే మనం వాటర్ తీసేసామో ఫిల్టరేట్ ఇంకా కాన్సన్ట్రేటెడ్ అయిపోద్ది. అవునా? వాటర్ తీస్తే కాన్సన్ట్రేటెడ్ అయిపోద్ది. సో అంటే మనకి ఎప్పుడైతే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి మనకి ఏదైతే ఫిల్టరేట్ అనేది లూప్ ఆఫ్ హెన్లీలోకి వచ్చిందో, లూప్ ఆఫ్ హెన్లీలో ఏం చేస్తుందంటే వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా ఫిల్టరేట్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుందండి. నెక్స్ట్ అసెండింగ్ లింబ్ లో, సో నథింగ్ బట్ అసెండింగ్ లింబ్ లో ఏం చేస్తుందండి, నథింగ్ బట్ ప్యాసివ్ సోడియం క్లోరైడ్ రీఅబ్జార్ప్షన్. సో సోడియం క్లోరైడ్ అనేది ప్యాసివ్ గా రీఅబ్జార్బ్ అవుతూ ఉంటది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అసెండింగ్ థిక్ లింబ్, యాక్టివ్ సోడియం రీఅబ్జార్ప్షన్. సో యాక్టివ్ గా మనకి సోడియం అనేది NaCl అనేది రీఅబ్జార్బ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తుంది అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే యూరిన్ ని కాన్సన్ట్రేటెడ్ చేస్తుందండి. లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటిని మనం వాసారెక్టా అని అంటాము. సో వీటి యొక్క పని ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తుందండి, నథింగ్ బట్ వాటర్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ మాక్సిమం దేని వల్ల అవుతుంది అని అంటే మనకి లూప్ ఆఫ్ హెన్లీ అని జరగచ్చు. దీంట్లో ఉండే మెకానిజం ఏమంటామంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అని అంటామండి. ఓకేనా? నెక్స్ట్ వాటర్ పర్మియబిలిటీ చూడండి, ఇంపర్మియబుల్. చూడండి ఇక్కడ మనకి డిసెండింగ్ లింబ్ అయితే పర్మియబుల్, అసెండింగ్ లింబ్ అంటే పర్మియబుల్ కాదండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ డిసెండింగ్ లింబ్ ఏంటండి, పర్మియబుల్, అందుకనే వాటర్ రీఅబ్జర్వ్ చేసుకుంది. అసెండింగ్ లింబ్ అనేది పర్మియబుల్ కాదు, బట్ దేనికి పర్మియబుల్ అండి, నథింగ్ బట్ ఏంటి అని అంటే NaCl అండి, NaCl కి పర్మియబుల్. ఓకేనా? సో ఇక్కడ మనకి డిసెండింగ్ లింబ్ అనేది చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో కూడా చూపించాడు. ఇక్కడ డిసెండింగ్ లింబ్ అనేది వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అసెండింగ్ లింబ్ అనేది ఏం చేస్తుందండి, సోడియం ని రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. అసెండింగ్ లింబ్ ఏం చేసుకుంటుంది, సోడియం రీఅబ్జార్బ్. యాక్టివ్ గా ఎక్కడ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, మళ్ళీ అసెండింగ్ లింబ్ లో రెండు రీజియన్స్ ఉంటాయి, థిన్ రీజియన్, థిక్ రీజియన్. సో థిక్ రీజియన్ దగ్గర మనకి యాక్టివ్ గా రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. ఎక్కడ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది యాక్టివ్ గా, సో థిక్ రీజియన్ దగ్గర. పాసివ్ గా నథింగ్ బట్ డిఫ్యూజన్ అంటే నథింగ్ బట్ థిన్ రీజియన్ దగ్గర. సో ఇది మనకి లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ మనకి రాగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో యూరిన్ ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇందులో నథింగ్ బట్ 2 పోర్షన్స్ ఉంటాయి, నథింగ్ బట్ ఏంటంటే డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్. సో డిసెండింగ్ లింబ్ ఏంటంటే వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటది. అసెండింగ్ లింబ్ లో మళ్ళీ 2 పోర్షన్స్ ఉంటాయి, థిన్, థిక్. సో థిన్ లో పాసివ్ గా NaCl రీఅబ్జార్బ్ అయితే థిక్ లో యాక్టివ్ గా NaCl అనేది రీఅబ్జార్బ్ అవుతుందండి. సో నెక్స్ట్ చూడండి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో మైక్రోవెల్లై అనేవి ఉండవండి. సో షార్ట్ సెల్స్ ద్వారా మనకి ఏవైతే ఈ యొక్క వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది కండిషన్ బేస్డ్ అండి. ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో యాంటీ డైరెటిక్ హార్మోన్, దీన్ని ఏమంటామంటే వాసోప్రెసిన్ అని కూడా అంటాము. ఈ యాంటీ డైరెటిక్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటికల్ గా సిగ్నల్ పాస్ చేస్తుంది. సో సిగ్నల్ వల్ల వాటర్ అనేది రీఅబ్జార్బ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి రెగ్యులేటెడ్ బై ఆల్డోస్టెరాన్. గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్డోస్టెరాన్ పాత్వే యాక్టివేట్ చేసి నెక్స్ట్ స్లైడ్ లో చెప్దాం. రెనిన్ అనేది ఎప్పుడంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు, సో ఎక్కడ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు రెనిన్ యాక్టివేట్ అవుద్ది. సో రెనిన్ యాక్టివేట్ అయితే ఆటోమేటికల్ గా తర్వాత యాంజియోటెన్సిన్ యాక్టివేట్ చేస్తుంది, ఆ తర్వాత ఆల్డోస్టెరాన్ యాక్టివేట్ అవుద్దండి. నెక్స్ట్ స్లైడ్ లో డీటెయిల్డ్ గా చూస్తాం మనం. సో నెక్స్ట్ అలాగే సో ఈ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది దేని సెక్రెట్ చేస్తుంది అంటే అమోనియా, అలాగే పొటాషియం, అలాగే హైడ్రోజన్ అండి. నథింగ్ బట్ హైడ్రోజన్ అయాన్స్ ని అలాగే పొటాషియం, అమోనియాని సెక్రెట్ చేస్తూ ఉంటది. అలాగే బైకార్బోనేట్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటదండి. ఎందుకంటే బైకార్బోనేట్ ఏంటి అంటే బఫర్ కింద యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ మెంట్ బై బఫర్ అండి? బఫర్ అంటే pH యొక్క చేంజెస్ ని రెసిస్ట్ చేస్తుంది. అంటే pH వల్ల చేంజెస్ వల్ల మన బాడీ అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా రెసిస్ట్ చేసేదాన్ని మనం బఫర్ అని అంటాము. సో బైకార్బోనేట్ బఫర్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి బైకార్బోనేట్ ని మనకి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది రీఅబ్జార్బ్ చేసుకుంటదండి. నెక్స్ట్ చూడండి కలెక్టింగ్ డక్ట్. సో కలెక్టింగ్ డక్ట్ కూడా వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. అగైన్ యాంటీ డైరెటిక్ హార్మోన్ ఆర్ అదర్వైజ్ వాసోప్రెసిన్ అండి. సో దీని వల్ల ఏమవుద్దంటే మనకి యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ గా
ఉంటుందండి. అలాగే సో యూరియా అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. సమ్ యూరియా ఎంటర్స్ ద మిడిల్లరీ ఎపిథీలియం మెయింటైన్ ద ఆస్మోలారిటీ. ఆస్మోలారిటీ అంటే ఏం లేదండి, ఫ్లూయిడ్ సాల్ట్ మెయింటెనెన్స్ని, సో ఫ్లూయిడ్ అలాగే సాల్ట్ మెయింటెనెన్స్ని మనకి ఆస్మోలారిటీ అని అంటాము. ఈ ఆస్మోలారిటీ మెయింటైన్ చేయడానికి సమ్ యూరియా అనేది మిడిల్లరీ ఇంటర్స్టిషియంలోకి వెళ్ళిపోద్దండి. సో అలాగే సేమ్ ఎలాగైతే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉందో అలాగే కలెక్టింగ్ డక్ట్ కూడా H+ అలాగే పొటాషియం ని సెక్రెట్ చేస్తుంది. ఫైనల్ గా యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ గా ఎక్కడ సెక్రెట్ అవుతుంది అని అంటే నథింగ్ బట్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర అండి. సో కలెక్టింగ్ డక్ట్ తర్వాత మనకి యూరిన్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో హైపర్టోనిక్ అని ఎందుకన్నామండి? హైపర్టోనిక్ అని ఎందుకన్నాం? నథింగ్ బట్ హైపర్టోనిక్ అంటే ఏంటి అంటే, హైపర్టోనిక్ అంటే సాల్ట్స్ ఎక్కువ ఉంటాయండి, వాటర్ తక్కువ ఉంటుంది. వాటర్ అనేది తక్కువ ఉంటుంది. హైపోటోనిక్ అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. హైపోటోనిక్, సో ఐసోటోనిక్, హైపర్టోనిక్ చూద్దామండి ఒకసారి. సో ఇక్కడ మనం చూస్తే హైపర్టోనిక్ అంటే ఏంటి? సో హైపర్టోనిక్ అంటే సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఎవరుంటారండి? సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, వాటర్ అనేది తక్కువ ఉంటుంది. హైపోటోనిక్ అంటే సాల్ట్స్ అనేవి తక్కువ ఉంటాయండి, వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఐసోటోనిక్ అంటే బోత్ ఆర్ సేమ్ అండి. ఐసో మీన్స్ ఏంటండి? సిమిలర్, సేమ్. సో రెండు కూడా ఇది కూడా సేమ్ గా ఉంటాయి, దాన్ని మనం ఐసోటోనిక్ అని అంటాం. సో సో ఇక్కడ ఏమన్నాడు వీడు? హైపర్టోనిక్ అండి, హైపర్టోనిక్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో జనరల్ గా మనం సమ్మరీ చూస్తే కనుక ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ గ్లూకోజ్ ని అలాగే ఎమినో యాసిడ్ ని అలాగే సోడియం ని క్లోరైడ్ ని వాటర్ ని రీఅబ్జర్వ్ చేసుకుంటుందండి. ఎవరు? మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్. ఎవరెవరిని సెక్రెట్ చేస్తుందండి? H+ ని అమోనియాని సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ లూప్ ఆఫ్ ఎన్లీ తీసుకుంటే నథింగ్ బట్ డిసెండింగ్ లింబ్ అయితే వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటుందండి, అసెండింగ్ లింబ్ అయితే NaCl ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, రీఅబ్జర్వ్, సెక్రెషన్ ఏం చేయదండి. నెక్స్ట్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అయితే సోడియం రీఅబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే బైకార్బోనేట్ ఎందుకంటే బఫర్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే వాటర్ ఒక్కొక్కసారి అది ఫ్యాకల్టేటివ్ అన్నాను ఎప్పుడండి? ADH, యాంటీ డైరెటిక్ హార్మోన్. అని సెక్రెషన్ ఏం చేస్తుందండి? H+, సోడియం అలాగే అమోనియా. నెక్స్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండి, ఇది కూడా వాటర్ రీఅబ్జర్వ్ చేస్తుంది. ఇలా ప్రతి స్టేజ్లో వాటర్ రీఅబ్జర్వ్ చేసుకోవడం వల్లే మనకి ఎక్కడైతే 180 లీటర్స్ అయిందో నథింగ్ బట్ ఫిల్టరేట్ చేస్తుందో దాని నుంచి 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ మాత్రమే మనకి రోజుకి వచ్చి ఎక్స్క్రీట్ అవుతుందండి. సో ప్రతి ప్రాసెస్లోని వాటర్ అనేది మనకి రీఅబ్జర్వ్ అవుతుంది, అలాగే సోడియం కూడా రీఅబ్జర్వ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ యూరియా అనేది రీసైకిల్ అవుతుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆస్మోసిస్, నథింగ్ బట్ ఆస్మోలారిటీ మెయింటైన్ చేయడానికి మనకి ఈ యొక్క యూరియా అనేది మళ్ళీ రీసైకిల్ అవుతుంది మిడిల్లరీ ఇంటర్స్టిషియంలోకి. అలాగే మనకి ఇక్కడ H+ అలాగే పొటాషియం అయాన్ని ఇది సెక్రెట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి ఏవైనా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయా మనం చూసిన కాన్సెప్ట్ లో అంటే, సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో బ్రష్ బోర్డర్ సెల్స్ ఉన్నాయి. లూప్ ఆఫ్ ఎన్లీ అనేది లాంగ్ యూ షేప్డ్ అండి, డిఫరెంట్ పర్మియబిలిటీ ఉంది. మనకి డిసెండింగ్ లింబ్ అయితే కనుక వాటర్ పర్మియబిలిటీ ఉంది, అసెండింగ్ లింబ్ అయితే కనుక సోడియం పర్మియబిలిటీ, సోడియం NaCl పర్మియబిలిటీ ఉందండి. అలాగే డిజిటల్ కన్వల్యూటెడ్ తీసుకుంటే కనుక ఫ్యూ మైక్రోవెల్లై ఉన్నాయి. ఇది హార్మోన్ సెన్సిటివ్ అండి, ఎందుకంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ ఇక్కడే రోల్ ప్లే చేస్తుంది. అందుకనే మనం ఏమన్నామంటే కండిషనర్ ఆర్ ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ అన్నాం డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో. నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్ తీసుకుంటే లాంగ్ డక్ట్ ట్రావెల్స్ ద మిడిల్ అండి, ఎందుకంటే కలెక్టింగ్ డక్ట్ దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుంది అంటే యూరియా అనేది ఆస్మోలారిటీ మెయింటైన్ చేయడానికి ఆల్రెడీ మళ్ళీ బ్యాక్ అవుద్దండి. ఎక్కడికంటే సో నథింగ్ బట్ మిడిల్లరీ ఇంటర్స్టిషియంలోకి బ్యాక్ అవుద్దండి. నెక్స్ట్ పోడోసైట్స్, మీకు ఆల్రెడీ తెలుసు పోడోసైట్స్ అనేవి బౌమెన్స్ క్యాప్సూల్లో ఉంటాయి. సో దీంట్లో మనకి స్లిట్ పోర్స్ ఉంటాయి, ఫిల్టరేషన్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్స్ మనం స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు నథింగ్ బట్ ఫిల్టరేషన్ కి. నెక్స్ట్ చూసుకుందామండి హార్మోన్స్, మీకు ఆల్రెడీ చెప్పాను యాంటీ డైరెటిక్ హార్మోన్. దీన్ని ఏమంటామండి మనం? వాసోప్రెసిన్ అని అంటామండి. ఏమంటామండి? వాసోప్రెసిన్ అని అంటామండి. ఎప్పుడైతే ఇది వాటర్ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది, ఏం చేసుకుంటుందండి? వాటర్ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే వాటర్ మనం లాగేసినప్పుడు యూరిన్ వాల్యూమ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఆటోమేటికల్గా తగ్గుతుందండి, ఎందుకంటే వాటర్ అనేది మనం రీఅబ్జర్వ్ చేసుకున్నాం. వాటర్ రీఅబ్జార్ప్షన్ అండి, ఎక్కడ నుంచి? డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కలెక్టింగ్ డక్ట్ నుంచి. సో ఎప్పుడైతే వాటర్ రీఅబ్జార్బ్ చేసుకున్నామో, ఎప్పుడైతే వాటర్ కనుక తక్కువైపోయిందో ఆటోమేటిక్గా సాల్ట్స్ పెరిగిపోతాయండి. వాటర్ ఎప్పుడైతే తక్కువైందో ఏం జరుగుతుందండి? వాటర్ ఎప్పుడైతే తక్కువైందో సాల్ట్స్ రేషియో పెరిగిపోద్ది. సాల్ట్ రేషియో పెరిగిపోద్ది అంటే హైపర్టోనిక్ అండి. హైపర్టోనిక్ అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందండి, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే కనుక మనకి వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోయిందో, వాటర్ ఎక్కువ రీఅబ్జార్బ్ అయిపోతే తక్కువ వాటర్ ఉంటుంది యూరిన్ లో, సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని హైపర్టోనిక్ అని అంటాం. అక్కడ మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందండి.
నెక్స్ట్ ఆల్డోస్టెరాన్ తీసుకుందాం. ఆల్డోస్టెరాన్లో ఏంటి అంటే నథింగ్ బట్ ఇది కూడా సోడియం రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. సో సోడియం రీఅబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆటోమేటికల్గా మనకి ఎప్పుడు ఆల్డోస్టెరాన్ యాక్టివేట్ అవుతుందంటే ఎప్పుడైతే చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తగ్గిందో, మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి అని అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే సో రెనిన్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఎవరు యాక్టివేట్ అవుతారండి? రెనిన్ అనేది యాక్టివేట్ అవుద్ది. సో ఇది అప్పటి వరకు ప్రో రెనిన్ ఫామ్ లో ఉంటుందండి. ఏ రెనిన్ ఫామ్ లో ఉంటుంది? ప్రో రెనిన్ ఫామ్ లో ఉంటుంది. రెనిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ రెనిన్ అనేది యాంజియోటెన్సినోజన్ ఏటీజీ యాంజియోటెన్సినోజన్ 1ని యాంజియోటెన్సిన్ 2గా చేస్తుందండి. ఏం చేస్తుందండి? యాంజియోటెన్సిన్ 2గా చేస్తుంది. ఎవరి వల్ల చేస్తుందంటే ఏసీఈ అంటాం, యాంజియోటెన్సినోజన్ కన్వర్టింగ్ ఎంజైమ్. అంటే ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉందో అప్పుడు మనకి ఆటోమేటికల్గా కిడ్నీ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దాన్నే మనం రెనిన్ అని అంటాం. అప్పుడు వరకు అది ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, ప్రో రెనిన్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే అది రెనిన్ గా యాక్టివేట్ అయిందో ఈ రెనిన్ అనేది ఏం చేస్తుంది అని అంటే సో ఒక ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుందండి. ఆ ఎంజైమ్ ఎవరంటే నథింగ్ బట్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. సో ఇది ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్న దాన్ని యాంజియోటెన్సిన్ యాక్టివ్ ఫామ్ లోకి మారుస్తుందండి. ఓకేనా? సో యాంజియోటెన్సిన్ ఏంటంటే వాసో కన్స్ట్రిక్టర్ అండి. సో ఆటోమేటికల్ గా ఎవరండి? వాసో కన్స్ట్రిక్టర్ అండి. ఎవరండి? వాసో కన్స్ట్రిక్టర్. సో వాసో కన్స్ట్రిక్టర్ అంటే ఏంటి? బ్లడ్ వెజల్స్ యొక్క డయామీటర్ తగ్గించేస్తుందండి. బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ తగ్గించేస్తుంది. సో డయామీటర్ తగ్గించడానికి మనకి బీపీ రేజ్ అవుతుందండి. సో బీపీ రేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తుంది కదా, హార్మోనల్ కంట్రోల్లో ఉంది. దీన్నే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ పాత్వే అంటాం. క్లియర్గా ఒకసారి చూద్దామండి. మళ్ళీ మనకి ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిందో కిడ్నీ ఎవరిని సెక్రీట్ చేస్తుందండి? కిడ్నీ అనేది రెనిన్ సెక్రీట్ చేస్తుంది. ఈ రెనిన్ అప్పటి వరకు ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ప్రో రెనిన్ ఫామ్ లో ఉంటుంది. ఈ రెనిన్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో అది ఎవరిని యాక్టివేట్ చేస్తుంది అంటే నథింగ్ బట్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏం చేస్తుందండి? యాంజియోటెన్సిన్ ఇది ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుందండి. యాంజియోటెన్సిన్ 1 ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ 2 యాక్టివ్ ఫామ్ లో చేస్తుందండి. సో ఇదేం చేస్తుందండి? ఇది వాసో కన్స్ట్రిక్టర్. సో వాసో కన్స్ట్రిక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రిక్షన్ అంటే ఏంటి? నథింగ్ బట్ బ్లడ్ వాల్యూమ్ ని తగ్గించాడు. చూడండి బీపీ ఎప్పుడు తగ్గుతుందండి? బ్లడ్ ఫ్లో తక్కువైనప్పుడు. సో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? మనం నారో చేసేయాలి. అప్పుడు ఇంకా ఫోర్స్ మీద వెళ్తుంది బ్లడ్, అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే వాసో కన్స్ట్రిక్షన్, ఎప్పుడైతే మనకి బ్లడ్ వెజల్ అనేది కన్స్ట్రిక్ట్ అయ్యిందో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి? బీపీ రైజ్ అవుతుంది. సో ఇది మనకి చేసే ఎంజైమ్ అండి. అలాగే ఇది ఆల్డోస్టెరాన్ యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఆల్డోస్టెరాన్ అండి. ఆల్డోస్టెరాన్ అనేది ఏంటి అని అంటే ఈ ఆల్డోస్టెరాన్ అనేది ఏంటంటే ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందండి? ఎడ్రినల్ గ్లాండ్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ ఉపయోగపడుతుందండి. దేనికి ఉపయోగపడుతుందండి? వాటర్ రీఅబ్జార్ప్షన్ ఉపయోగపడుతుంది. అందుకనే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ పాత్వే అని అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే మన కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ తగ్గిందో, ఆ వెజల్స్ లో బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే తగ్గిందో ఫిల్టరేషన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి, సెక్రెషన్ కానీ రీఅబ్జార్ప్షన్ కానీ సరిగ్గా జరగదు కాబట్టి సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే కిడ్నీ అనేది రెనిన్ అనే ఒక ఎంజైమ్ ని సెక్రెట్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ప్రో రెనిన్ అనేది రెనిన్ కి కన్వర్ట్ అయిందో ఈ రెనిన్ అనేది సో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుంది. ఇది యాంజియోటెన్సిన్ ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్న యాంజియోటెన్సిన్ ని యాక్టివ్ ఫామ్ ఆఫ్ యాంజియోటెన్సిన్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ అనేది ఆటోమేటికల్ గా వాసో కన్స్ట్రిక్టర్ కాబట్టి బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ ని తగ్గిస్తుంది. ఆటోమేటికల్ గా బీపీ రైజ్ అవుతుందండి. అలాగే సో ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఆల్డోస్టెరాన్ సెక్రెట్ చేస్తుంది. ఈ ఆల్డోస్టెరాన్ అనేది వాటర్ రీఅబ్జార్ప్షన్ యూస్ఫుల్ అవుతుందండి. సో ఇలాగా మనకి సో రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ పాత్వే ఉందండి. సో అలాగే ఏట్రియల్ నాట్రియూరాటిక్ ఫ్యాక్టర్ అండి, ఏఎన్ఎఫ్ అని అంటాం. ఇది చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఏం చేసింది? వాటర్ని కానీ సోడియం రీఅబ్జార్ప్షన్ పెంచింది. ఏడిహెచ్ అంటే బ్లడ్ ప్రెషర్ని పెంచిందండి. ఈ ఏఎన్ఎఫ్ ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఏఎన్ఎఫ్ ఏం చేస్తుంది? బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి మళ్ళీ. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ మనకి ఆల్డోస్టెరాన్ ఏడిహెచ్ అని అన్నాం, ఆల్డోస్టెరాన్. అలాగే ఏఎన్ఎఫ్, ఈ రెండింటి యొక్క రోల్ ఏంటో చూద్దామండి. ఆల్డోస్టెరాన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మనకి సోడియం రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. సోడియంని మనకి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా? సోడియం అనేది రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అలాగే మనకి ఏంటి అంటే వాటర్ని కూడా రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. అలాగే వాటర్ని కూడా మనకి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది.
సో మనకి ఆటోమేటికల్గా వాటర్ అనేది మనకి ఏదైతే యూరిన్లో లేదో యూరిన్ అనేది ఏమవుద్దండి హైపర్టోనిక్ అవుద్ది. హైపర్టోనిక్ అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అవుద్దండి. సో ఎప్పుడైతే ఈ ఏడీహెచ్ యాక్టివేట్ అయిందో వాటర్ రీఅబ్జార్ప్షన్తో పాటుగా నెక్స్ట్ అలాగే మనకి యాంజియోటెన్సినోజన్ యాక్టివేట్ అయినప్పుడు వాసో కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే ఏమైంది వాసో కన్స్ట్రక్షన్ జరిగితే బీపీ రైజ్ అయిందండి. బీపీ ఏమైందండి రైజ్ అయింది. కానీ ఏఎన్ఎఫ్ ఏం చేస్తుంది సోడియం రీఅబ్జార్ప్షన్ని ఆపేస్తుందండి, డౌన్ చేస్తుంది. సోడియం రీఅబ్జార్ప్షన్ ఆపేస్తుంది అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తుందండి. సారీ, వాటర్ రీఅబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. సోడియంని తగ్గించేస్తుంది, వాటర్ని తగ్గించేస్తుంది. ఆ వాటర్ని తగ్గించేస్తే వాటర్ అనేది మరి బయటకు ఎక్స్క్రీడ్ అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతుంది. అప్పుడు ఫామ్ అయ్యే యూరిన్ ఏమంటామంటే హైపోటోనిక్ అంటాం. హైపోటోనిక్ అంటే వాటర్ ఎక్కువ ఉంటుందండి. హైపోటోనిక్ అంటే ఏంటి? వాటర్ ఎక్కువ ఉంటుంది. సో ఏఎన్ఎఫ్ అనేది బీపీని పెంచుతుందా తగ్గిస్తుందా అంటే బీపీని తగ్గిస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఏడిహెచ్ కానీ లేకపోతే ఈ యొక్క యాంజియోటెన్సిన్ కానీ ఇవేం చేస్తాయనంటే బీపీని రేజ్ చేస్తాయండి. ఇలాగా మనకి ఒక మెయింటెనెన్స్ ఆస్మోలారిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే బీపీ రైజ్ అయినప్పుడు తగ్గించడం, సో నథింగ్ బట్ డౌన్ అయినప్పుడు రైజ్ చేయడం. సో ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఇదే చెప్పండి మొత్తం ప్రాసెస్లో. సో రెనిన్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో యాంజియోటెన్సినోటిన్ 2 యాక్టివేట్ అయింది, వాసో కన్స్ట్రిక్షన్ చేయండి. మొత్తం కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పాను. ఓన్లీ ఏంటి అంటే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు సో కిడ్నీ అనేది మనకి రెనిన్ యాక్టివేట్ చేస్తుంది. రెనిన్ అనేది యాంజియోటెన్సినోజన్ 1ని యాంజియోటెన్సినోజన్ 2 చేస్తుంది. అది యాక్టివ్ ఫామ్. అది ఏం చేస్తుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది, అంటే బ్లడ్ వెజల్ తగ్గిస్తుంది. సో దానివల్ల బీపీ రైజ్ అవుతుందండి. ఓకేనా. సో అలాగే మనకి ఈ ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది అంటే సోడియం కానీ వాటర్ కానీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి వాటర్ అనేది యూరిన్లో తక్కువైపోతూ ఉంటుంది. దాన్ని కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటాం లేదా హైపర్టోనిక్ అని అంటామండి. సో ఈ ఏట్రియల్ నాట్రియూరాటిక్ ఫ్యాక్టర్ అనేది నథింగ్ బట్ ఏఎన్ఎఫ్ అనేది ఏంటి అని అంటే ఇది వాటర్ రీఅబ్జార్ప్షన్ అలాగే సోడియం రీఅబ్జార్ప్షన్ తగ్గించేస్తుందండి. తగ్గించడం వల్ల ఏంటి మనకు వాటర్ అనేది బయటకు ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవ్వదు. హైపోటోనిక్ ఎక్కువ ఉన్న యూరిన్ అనేది వాటర్ ఎక్కువ ఉన్న యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అండి. సో ఇప్పుడు మనం నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఏంటి అండి ఎన్ఎఫ్పి నెట్ ఫిల్టరేషన్ రేట్ అంటే జిఎఫ్పి అంటే 55 మైనస్ సిహెచ్పి అంటే నథింగ్ బట్ క్యాప్సూల్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ 10 అండి. అలాగే సిఓపి కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ నథింగ్ బట్ 35 అండి. సో 55 మైనస్ 45 దట్ ఈక్వల్ టు 10. సో ఇది నెట్ ఫిల్టరేషన్ అండి. అలాగే జిఎఫ్ఆర్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఎంత అండి 125 ml per minute అండి. గుర్తుపెట్టుకోండి 125 ml per minute. దీన్ని డేకి తీసుకుంటే కనుక 180 లీటర్స్ పర్ డే. 180 లీటర్స్ పర్ డే. నెక్స్ట్ యూరిన్ ఎక్స్క్రీషన్ ఈక్వేషన్ ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే యూరిన్ ఎంత ఎక్స్క్రీట్ అవుతుంది అంటే నథింగ్ బట్ జిఎఫ్ గ్లోమరులార్ ఫిల్టరేట్ మైనస్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ ట్యూబులర్ సెక్రీషన్ అండి. సో జిఎఫ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ ఎంత యూరిన్ అనేది ఫామ్ అయింది ఎక్స్క్రీట్ అయింది అనేది మనం ఏంటండి గ్లోమరులార్ ఫిల్టరేట్ మైనస్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ప్లస్ ట్యూబులర్ సెక్రీషన్ అండి. మోస్ట్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ జరుగుతుంది. అలాగే హార్మోన్ ఏ హార్మోన్ అనేది వాటర్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే యాంటీ డైరెటిక్ హార్మోన్. అలాగే హైపర్టోనిక్ యూరిన్ అంటే ఏంటి సో వాటర్ అనేది తక్కువ ఉండడం సాల్ట్ అనేది ఎక్కువ ఉండడం అండి. ఎందుకనంటే ఎందుకంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ వలన. సో ఇది మనం సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూద్దామండి. సోడియం అండ్ పొటాషియం ఆర్ రీఅబ్జార్బ్డ్ బై ప్రైమర్లీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద పీసీటీ. నేను ఆల్రెడీ చెప్పినప్పుడు కూడా చెప్పాను యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏం లేదండి ఏటీపీని యూజ్ చేసుకుని నథింగ్ బట్ అంటే ఏటీపీని యూజ్ చేసుకుని మనం రీఅబ్జార్బ్ చేసుకుంటున్నాం లేదా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటామంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం. ఇది కరెక్టేనండి. నెక్స్ట్ గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్ ఆర్ రీఅబ్జర్వ్డ్ బై ఆస్మోసిస్. తప్పండి ఇది. యాక్చువల్గా ఏంటి అంటే గ్లూకోజ్ అనేది మనకి ఇది కూడా యాక్టివ్ అబ్జార్ప్షన్ అండి, ప్యాసివ్ అబ్జార్ప్షన్ కాదు. ఎవరండి యాక్టివ్ అబ్జార్ప్షన్. సోడియం గ్లూకోజ్ ఈ రెండు కూడా మనకి యాక్టివ్ అబ్జార్ప్షన్ లో వస్తాయి. సో కానీ వీడు ఏం చెప్తున్నాడు అంటే గ్లూకోజ్ అనేది అమినో యాసిడ్స్ అనే ప్యాసివ్ అబ్జార్ప్షన్ అంటున్నాడండి. అది కాదు. సో ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ఫాల్స్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ద గ్లోమరులార్ ఫిల్టరేట్ రిజెంబుల్స్ ద ప్రోటీన్ ఫ్రీ ప్లాస్మా. గ్లోమరులార్ ఫిల్టరేట్ లో ప్రోటీన్ ఫ్రీ ప్లాస్మా ఉంటుంది అంతేనండి. ఎందుకంటే సో ప్రోటీన్స్ అనేవి అక్కడ ఉండిపోతాయి. సో ఎప్పుడైతే అక్కడ ఉండిపోయిన ఫిల్టరేట్లో ఏముంటాయి ప్రోటీన్స్ అనేవి ఉండవు. సో బౌమెన్స్ క్యాప్సూల్లోనే చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే బౌమెన్స్ క్యాప్సూల్లోనే ప్రోటీన్స్ ఉండిపోయినాయో వీడేమన్నాడు గ్లోమరులార్ ఫిల్టరేట్ అన్నాడు. గ్లోమరులార్ దాటి బౌమెన్స్ క్యాప్సూల్ దాటి వచ్చిన ఫిల్టరేట్ లో ప్రోటీన్ అనేది ఉండదంటాడండి. ఉండదు కదా, ఎందుకంటే అది ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. సో ఇది కరెక్టేనండి. కాంపోజిషన్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ రైట్.
సో ద గ్లోమరల్ క్యాపిలరీ వాల్ అండ్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ ఆర్ ఇంపర్మియబుల్ టు ప్లాస్మా ప్రోటీన్స్. అంతే కదండి, బౌమెన్స్ క్యాప్సూల్ అనేది ఇంపర్మియబుల్, ఎందుకంటే పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అలౌ చేయలేదు. సో ప్రోటీన్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి, ఓన్లీ మనకి అయాన్స్ కానీ కొన్ని న్యూట్రియంట్స్ కానీ పాస్ అవుతాయి. సో మిగతావి అక్కడే ఉండిపోతాయి అని చెప్తున్నాడు, ఎందుకంటే బౌమెన్స్ క్యాప్సూల్ అనేది పెద్ద లార్జ్ మాలిక్యూల్స్ ఇంపర్మియబుల్ అంటున్నారు. రెండు కరెక్టేనండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇన్ ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ ద హెన్లీస్ లూప్, సో డిసెండింగ్ లింబ్ ఫిల్ట్రేట్ బికమ్ హైపర్టోనిక్. సో డిసెండింగ్ లింబ్ లో హైపర్టోనిక్ అవుతుంది అంటున్నాడు. చూడండి ఇక్కడ హైపర్టోనిక్ అంటే ఏంటి అంటే వాటర్ అనేది రీఅబ్జార్బ్ చేసేసుకోవాలండి. డిసెండింగ్ లింబ్ లో అంతే కదా, లూప్ ఆఫ్ హెన్లీలో మనకి డిసెండింగ్ లింబ్ ఉంది, అసెండింగ్ లింబ్ ఉంది. సో డిసెండింగ్ లింబ్ ఏంటండి వాటర్ రీఅబ్జార్ప్షన్ కి, అసెండింగ్ లింబ్ ఏంటండి NaCl రీఅబ్జార్ప్షన్ కి. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే వాటర్ రీఅబ్జార్బ్ అయిపోయిందో మనకి యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోద్ది, దాన్నే మనం ఏమంటామంటే హైపర్టోనిక్ అని అంటాం. వీడు ఏమంటున్నాడు, డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ ద ఫిల్ట్రేట్ బికమ్ హైపర్టోనిక్, రైట్. సో ద డిసెండింగ్ లింబ్ ఈజ్ ఇంపర్మియబుల్ టు Na+. డిసెండింగ్ లింబ్ అనేది సోడియం ని రీఅబ్జార్బ్ చేసుకోదు, కరెక్టే. వై ద అసెండింగ్ లింబ్ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్, రైట్ కదండి. సో సోడియం రీఅబ్జార్బ్ చేసుకోదు కాబట్టి నథింగ్ బట్ హైపర్టోనిక్. సోడియం అనేది ఎక్కువైపోయింది, వాటర్ అనేది తక్కువైపోయింది, వాటర్ మాత్రమే రీఅబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. సో బోత్ ఆర్ ట్రూ అండి. నెక్స్ట్ చూడండి, ఫైనల్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అక్కర్స్ ఇన్ ద కలెక్టింగ్ డక్ట్, కరెక్టేనండి. సో మేకింగ్ యూరిన్ హైపర్ ఆస్మోటిక్, హైపర్ అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ADH ఇంక్రీజెస్ వాటర్ పర్మియబిలిటీ ఆఫ్ ది కలెక్టింగ్ డక్ట్. ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడ్ అవుతుంది అంటే హైపర్టోనిక్ అంటున్నాం. హైపర్టోనిక్ ఎందుకు అవుతుంది అంటే కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఉన్న ADH యాంటీ డైరెటిక్ హార్మోన్ ఆర్ అదర్వైజ్ వాసోప్రెసిన్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల యూరిన్ అనేది ఇంకా కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. సో రెండు కూడా కరెక్టేనండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. నెక్స్ట్ చూడండి, సో బౌమెన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుందండి, జనరల్ గా బౌమెన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుంది, మన బ్లడ్ ప్లాస్మాని ఫిల్టర్ చేస్తుంది. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ లో మాక్సిమం రీఅబ్జార్ప్షన్ 70 to 80% ఆఫ్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో లూప్ ఆఫ్ హెన్లీ నథింగ్ బట్, లూప్ ఆఫ్ హెన్లీ ఏంటండి మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అవుద్ది, అలాగే వాటర్ రీఅబ్జార్ప్షన్. ఎందుకంటే లూప్ ఆఫ్ హెన్లీ ఇందాకే చెప్పాను, డిసెండింగ్ లింబ్ ఉంటుంది, వాటర్ రీఅబ్జార్ప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సెలెక్టివ్ సెక్రీషన్ ఆఫ్ అయాన్స్ అండ్ pH రెగ్యులేషన్. సో మనకి ఆప్షన్ ఏంటండి 1, 2, 3, 4. నెక్స్ట్ చూడండి, గ్లోమరులర్ ప్రెషర్, గ్లోమరులర్ ప్రెషర్ ఎంతండి 55, ఇప్పుడే చెప్పాను. గ్లోమరులర్ ఫిల్టరేట్ అండి 55. నెక్స్ట్ CHP నథింగ్ బట్, CHP ఎంత అండి, సో 15. అలాగే COP ఎంత అండి 10. నెట్ అయితే ఎంత, నథింగ్ బట్ 55 మైనస్ 45 దట్ ఈక్వల్ టు 10 అండి. సారీ COP 30 అండి. సో COP 30, CHP 15, GF 55. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఎంతండి 55. నెక్స్ట్ క్యాప్సులర్ అంటే ఎంతండి 15. నెక్స్ట్ ఆస్మోటిక్ అంటే ఎంత, ఆస్మోటిక్ 30. నెట్ ఫిల్టరేషన్ ఎంతండి, నెట్ ఫిల్టరేషన్ 10. సో ఇక్కడ మనకి సో గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఎంతండి, నథింగ్ బట్ 55, 3. అలాగే క్యాప్సులర్ ఎంత 4, 15. అలాగే ఆస్మోటిక్ ప్రెషర్ ఎంత, ఆస్మోటిక్ ప్రెషర్ 32 అంటే 3, 4, 2, 1 అండి. సో 3, 4, 2, 1. నెక్స్ట్ చూడండి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. చూడండి ఇక్కడ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, లూప్ ఆఫ్ హెన్లీ, కలెక్టింగ్ డక్ట్. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏం చేస్తుంది, ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షనా లేదా కండిషనల్ రీఅబ్జార్ప్షన్. ఆబ్లిగేటర్ అంటే ఖచ్చితంగా చేస్తుందండి, కండిషనల్ అంటే నథింగ్ బట్ యాంటీ డైరెటిక్ హార్మోన్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తుంది. మనకి యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది మనకి ఎక్కడైతే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కలెక్టింగ్ డక్ట్ లో వచ్చింది తప్ప మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో రాలేదు. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ దేనికంటే ఎగ్జాంపుల్ 2, నథింగ్ బట్ ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షన్. సో చూడండి ఇక్కడ మనకి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏంటి అని అంటే కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అండి. సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కండిషనల్ రీఅబ్జార్ప్షన్. అలాగే మనకి లూప్ ఆఫ్ హెన్లీ ఏంటి అంటే కౌంటర్ కరెంట్ మెకానిజం. అలాగే కలెక్టింగ్ డక్ట్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఫైనల్ గా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే కలెక్టింగ్ డక్ట్ లో జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ లో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్, సో ఏ అనేది 2, సో బి అనేది 4, సి అనేది 3 అండి, డి అనేది 1. సో ఇది మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రికర్సర్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ లో ప్రికర్సర్ ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. సో యూరిన్ ఫార్మేషన్ లో ప్రాసెస్ లేనిది ఏది అంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ అండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రీషన్ ఈ మూడు కూడా మనకి ఫార్మేషన్ యూరిన్ ఫార్మేషన్ లో ఉంటాయి తప్ప ఎక్స్క్రీషన్ ఉండదని చెప్పానండి. సో ఎక్స్క్రీషన్ అనేది ఉండదు. విచ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ నార్మల్లీ సెక్రీటెడ్ బై ట్యూబులర్ సెల్స్.
చూడండి ఇక్కడ మనకి H+ అయాన్స్ తీసుకుంటే సో ఇక్కడ H+ అయాన్స్ అనేవి మనకి సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో K+ అయాన్స్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. NH3 ఇది కూడా సెక్రీట్ అవుతూ ఉంటదండి. ఎవరు సెక్రీట్ అవ్వరంటే గ్లూకోజ్ అండి. గ్లూకోజ్ ఎందుకంటే గ్లూకోజ్ అనేది రీఅబ్జార్బ్ అవుద్ది. గ్లూకోజ్ అనేది ఏమవుద్దండి? రీఅబ్జార్బ్ అవుద్ది. నెక్స్ట్ అండి, విచ్ సెగ్మెంట్ రీఅబ్జార్బ్ ద మోస్ట్ గ్లూకోజ్ ఇన్ అమినో యాసిడ్ అండ్ వాటర్? ఏ సెగ్మెంట్ అనేది గ్లూకోజ్, అమినో యాసిడ్, వాటర్ అనేది నో డౌట్ అండి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఎందుకంటే 70 to 80% వాటర్ ని అలాగే గ్లూకోజ్ ని అలాగే అమినో యాసిడ్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటుందండి. నెక్స్ట్, విచ్ హార్మోన్ ఇంక్రీజెస్ ద సోడియం అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ అండ్ పొటాషియం ఎక్స్క్రీషన్? ఏది సోడియం అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ తీసుకుంటుంది అలాగే పొటాషియం అండ్ ఎక్స్క్రీషన్ ఉపయోగపడుతుంది? విచ్ హార్మోన్ అండి? యాంటీ డైరెటిక్ హార్మోన్. ఏంటండి? యాంటీ డైరెటిక్ హార్మోన్. నెక్స్ట్, హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ బ్యారియర్? మీ 3 లేయర్స్ ఉన్నాయండి. అవి ఏంటండి? అవి ఎండోథీలియం, అలాగే మనకి ఇంకోటి ఏంటి అనండి బేస్మెంట్ మెంబ్రేన్, ఇంకోటి ఏంటి అండి పోడోసైట్స్. సో ఈ 3 మెంబ్రేన్స్ మనకి సో లేయర్స్ మనకి గ్లోమెరులర్ ఫిల్టరేషన్ బ్యారియర్ లో ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ మోస్ట్ లైక్లీ రిజల్ట్ ఇన్ ఏ డిక్రీజ్ ఇన్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్? సో గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ ని డిక్రీజ్ చేసేది ఏంటి? గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ ని డిక్రీజ్ చేసేది ఏంటి? చూడండి ఇక్కడ మనకి డైలేషన్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది డయామీటర్ పెద్దగా ఉంటుంది. అంటే డైలేషన్ నథింగ్ బట్ కన్స్ట్రిక్షన్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఈ రెండు కూడా ప్రెషర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కానీ వీడు ఏమన్నాడు? డిక్రీజ్ ఇన్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటే ప్రెషర్ ని తగ్గించేది ఎవడ అంటున్నాడు. సో డ్రాప్ ఇన్ సిస్టమిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టమిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే సిస్టమిక్ అంటే నథింగ్ బట్ రైట్ వెంట్రికల్ నుంచి వస్తుంది మనకి. సో ఏదైతే సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్ నుంచి అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి డ్రాప్ ఇన్ సిస్టమిక్ బ్లడ్ ప్రెషర్ బిలో 70 mmHg అయితే కనుక మనకి ఆటోమేటికల్ గా గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో నెక్స్ట్ అండి, which of the following explains why filtrate becomes hypotonic in ascending loop of Henle? ascending loop of Henle లో ఎందుకని హైపోటోనిక్ అవుతుంది? ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి. చూడండి ఇక్కడ హైపోటోనిక్ అంటే ఏంటండి? హైపోటోనిక్ అంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా యూరిన్ లో ఉండడం అండి. సో మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ యూరిన్, దాన్ని మనం హైపోటోనిక్ అని అంటాం. ఏం చెప్తున్నాడు? అసెండింగ్ లింబ్ లో చెప్తున్నాడు. అసెండింగ్ లింబ్ మనకి లూప్ ఆఫ్ హెన్లీ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇది డిసెండింగ్ లింబ్, ఇది అసెండింగ్ లింబ్ అనుకుందాం. డిసెండింగ్ లింబ్ అనేది వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ రీఅబ్జార్బ్ చేసుకుంటే యూరిన్ లో వాటర్ ఉండదండి. దాన్ని మనం ఏమంటాం? హైపర్ టోనిక్ అని అంటాం. కానీ అసెండింగ్ లింబ్ వచ్చేటప్పటికి సోడియం క్లోరైడ్ అనేది రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. సో వాటర్ అనేది రీఅబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో వాటర్ అనేది మనకి యూరిన్ లో ఎక్కువైపోతుంది. దాన్నే మనం ఏమన్నామంటే హైపోటోనిక్ అన్నాం. సో ఏది చూస్తుందో చూద్దామండి. వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇంక్రీజెస్. అసలు కాదండి, వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరు ఇంక్రీజ్ అవుతారు? NaCl ఇంక్రీజ్ అవుతుంది. సో యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ NaCl వితౌట్ వాటర్ అండి. వితౌట్ వాటర్, రైట్, ఇది కరెక్ట్. NaCl మాత్రమే తీసుకుంటుంది. వాటర్ని అలా సెక్రీట్ చేసేస్తుంది. సో వాటర్ని సెక్రీట్ చేయడం వలన యూరిన్ అనేది ఏంటి అంటే హైపోటోనిక్ అవుతుంది. ఎక్కువ వాటర్ ఉంటుంది, తక్కువ సాల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ అనేది రీఅబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. సో యూరియా రీఅబ్జార్ప్షన్ రాంగ్ అండి. అలాగే సెక్రీషన్ ఆఫ్ H+ అయాన్స్ కూడా రాంగ్. సో ఇఫ్ ADH సెక్రీషన్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్, ADH అనేది నథింగ్ బట్ యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది కంప్లీట్ గా బ్లాక్ చేసాం. సో యాంటీ డైరెటిక్ హార్మోన్ ఏం చేస్తుంది? వాసోప్రెసిన్ అనేది ఏం చేస్తుందండి? నథింగ్ బట్ ఏంటి వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటది. ఏం చేసుకుంటదండి? వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకుంటది. సో వాటర్ ని ఎప్పుడైతే రీఅబ్జార్బ్ చేసుకుందో ఏం జరుగుతుంది? వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటికల్ గా యూరిన్ లో మనకి లెస్ వాటర్ ఉంటుందండి. దాన్నే మనం ఏమంటామంటే హైపర్ టోనిక్ అని అంటాం. సో ఒకవేళ మనం ADH ని బ్లాక్ చేసాము, వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోదు. వాటర్ అనేది మనకి ఆల్రెడీ యూరిన్ లో ఎక్కువైపోద్ది. వాటర్ యూరిన్ లో ఎక్కువైపోతే దాన్ని ఏమంటాం? హైపోటోనిక్ అంటామండి. వాటర్ తక్కువ అయిపోతే హైపర్ టోనిక్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ ADH పని చేయట్లేదు. ADH పని చేస్తే హైపర్ టోనిక్, ADH పని చేయకపోతే హైపోటోనిక్ అండి. ద ఆన్సర్ ఇస్ హైపోటోనిక్. సో ఈ లెసన్ లో మనం గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అంటే ఏంటి, సో మేజర్ గా ఎలాంటి సెల్స్ అనేవి గ్లోమెరులర్ ఫిల్టరేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, డిఫరెంట్ ప్రెషర్స్ అనేవి ఎలా ఉన్నాయి, అలాగే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అనేది
ఒక డేకి ఎలా ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్‌ని ఫిల్టర్ చేస్తుంది, అలాగే ఒక మినిట్‌కి ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్‌ని ఫిల్టర్ చేస్తుంది అని మనం చూసామండి. అలాగే మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఎలాంటి మాలిక్యూల్స్‌ని రీఅబ్సార్బ్ చేసుకుంటది. అలాగే సోడియం, వాటర్ ఇలాన్నీ కూడా 70-80% అలాగే గ్లూకోజ్ కూడా మనకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లోనే మనకి రీఅబ్సార్బ్ అవుతుంది. అలాగే మనం లూప్ ఆఫ్ వెన్‌ని తీసుకుంటే ఇట్ ఇస్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అండి. డిసెండింగ్ లింబ్‌లో ఏమో వాటర్ రీఅబ్సార్బ్ అవుతుంది. అసెండింగ్ లింబ్‌లో ఏమో సోడియం క్లోరైడ్ సాల్ట్ అనేది రీఅబ్సార్బ్ అవుతుంది. దీనివల్ల మనకి డిసెండింగ్ లింబ్ అయితే గనక మనకి హైపర్టోనిక్ యూరిన్ ఫార్మ్ చేస్తుంటే, అసెండింగ్ లింబ్ అనేది హైపోటోనిక్ యూరిన్ అనేది ఫార్మ్ చేస్తుందండి. సో చూడండి ఇక్కడ. అలాగే మనకి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తీసుకుంటే, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది సోడియం రీఅబ్సార్బ్ చేసుకుంటది. అలాగే ఈ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లోనే మనకి యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది వాసోప్రెసిన్ అనేది యాక్టివేట్ అవుద్ది. వాసోప్రెసిన్ ఎప్పుడైతే గనుక యాక్టివేట్ అయిందో ఎక్కువగా వాటర్ రీఅబ్సార్బ్ చేసుకుంటది. ఇక్కడ హైపర్టోనిక్ యూరిన్ సొల్యూషన్ ఫార్మ్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఛాన్స్ ఉందండి. ఎక్కడంటే డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో. అలాగే కలెక్టింగ్ డక్ట్ కూడా ఫైనల్‌గా మనకి కాన్సంట్రేటెడ్ యూరిన్ అనేది ఫార్మ్ చేస్తూ ఉంటది. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కౌంటర్ కరెంట్ మెకానిజం అనేది మనకి యూరిన్ కాన్సంట్రేషన్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఆస్మో రెగ్యులేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంటండి? నథింగ్ బట్ వాటర్‌ని గాని, సాల్ట్స్‌ని గాని మెయింటైన్ చేయడాన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ అని అంటామండి. సో దిస్ ఈస్ ద హోంవర్క్ క్వెషన్. ఇన్ విచ్ కండిషన్ ఆల్డోస్టెరాన్ సెక్రీషన్ బి ఇంక్రీజ్డ్? ఎప్పుడైతే మనకి ఆల్డోస్టెరాన్ సెక్రీషన్ అనేది ఇంక్రీజ్ అవుతది అని అంటున్నాడు. థాంక్ యూ.